నేను చెప్పబోయే అంశం సమాధి రహస్యం. ఈ సమాధి అయ్యా, దేవుడు శుక్రవారం నుంచి 3 గంటలప్పుడు ఆయన మరణించినప్పుడు ఆ సిలువలో ఉన్న యేసయ్య కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ, ముగ్గురు సిలువలో వేలాడుతున్నారు. అయితే అక్కడ సిలువ వేసిన వారిని ఎవరిని సమాధి చేసే రూల్స్ లేవు, ఏ ఒక్కరిని సమాధులు చేసే రూల్స్ లేవు. ఆ శవాలు అలాగనే ఉండాలి, ఆ శవాలు అలాగనే ఉండాలి. వాళ్ళు అరిచి ప్రాణం విడవాలి, అరిచి వాళ్ళ కేకలు వేసి దప్పికొని నీలా ఎవరు అందకూడదు, ఎవరు సాయం చేయకూడదు. వాళ్ళ కేకలు వాళ్ళకి అరిచి అయ్యా చివరికి కడుపు ఉబ్బి అలాగే కడుపు పగిలి పేగులను కిందికి దిగజారి వాసన కంపు కొట్టి అలాగనే మరణించాలి. కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళకి సాయం చేయకూడదు. అయ్యా కొన్ని పక్షులు వచ్చి ఆ శిలువలో వేలాడుతున్న శవాలు పీక్కొని తింటూ ఉంటాయి. అటువంటి గొలుగుతా కొండ, ఈ కొండ గురించి శుక్రవారం నువ్వు విన్నావు. అయితే అక్కడి నుంచి నేను మరలి రావాలి, ప్రభు ఎందుకు తెలుసుగమ్మా. అయితే ఆ శవాలను ఎవరు విప్పలేదు. వారి మధ్యలో పరిశుద్ధమైన శవము, పవిత్రమైన శవము, దేవుని శవము అక్కడ వేలాడుతూ ఉంది. అయితే అయ్యా ప్రశాంతమైన సాయంకాలం అయింది, సంధ్యాకాలం అవుతుంది. అయ్యా సాయంకాలం అవుతుంది. సాయంకాలం అవుతున్నప్పుడు అక్కడ పరిగెత్తుకుంటా ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా మరియమ్మ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. అయ్యా ఏడుస్తూ ఉంది. ఏ ఒక్కరిని సమాధి చేయకూడదు. అయితే ఏం చేయాలి? పిలాతు ఎవరి మాట వినడు. పిలాతు సెలవిస్తేనే గాని సమాధి చేయడం కానీ సహాయం చేయడం కానీ ఏ ఒక్కరికి అర్హత లేదు. పిలాతు గవర్నర్. అయ్యా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అయితే పర్మిషన్ ఇచ్చే పిలాతు కాదు, భయంకరుడైన పిలాతు, సాతాను పోలి ఉన్నాడు పిలాతు. అటువంటి పిలాతు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చే అర్హత, దొమ్ము, ధైర్యం ఎవరికి లేదు. అయితే ఆ కొండపైకి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు సాయంకాల పూట. అయ్యా సాయంకాల పూట యేసు యేసు అందరూ వెళ్ళిపోయినారు. ఆయన చివరిలో యేసు అని కేకలు పెడుతున్నాడు, యేసు అని కేకలు పెడుతున్నాడు. అయితే ఇతడు ఎవరు ఏంటి ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయము 57 నుంచి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యేసేపు. అయ్యా యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యేసేపు. అతని పేరు యేసేపు. అమ్మ అనువక ఎవరంట? ధనవంతుడు, పేదవాడు కాదు, వ్యాధి ఉన్నవాడు కాదు, రోగం ఉన్నవాడు కాదు, జబ్బు ఉన్నవాడు కాదు, కాయలు ఉన్నవాడు కాదు, అన్ని పోగొట్టుకున్నవాడు కాదు, ధనవంతుడు. ఆ ధనవంతుడికి యేసు కావాల్సిన అవసరం వచ్చిందా? అయ్యా కడుపు నిండిన వారికి యేసు అవసరమా? అయ్యా కడుపు నిండిన వారికి యేసు అవసరమా? ఆయనకు యేసు అవసరమా? ధనవంతుడే ఉన్నాడు. అయ్యా అవును, ఈ రోజు ధనవంతుడిగా ఉన్నానంటే, ఈ రోజు బాధగా ఉన్నానంటే, ఈరోజు సమృద్ధిగా ఉన్నానంటే, ఈరోజు అన్ని కలిగి ఉన్నానంటే, ఈ రోజు శాంతి సమానంతో ఉన్నానంటే, ఈరోజు సంతోషంగా ఉన్నానంటే, ఈ రోజు సమృద్ధిగా ఉన్నానంటే, ఈ రోజు అన్ని రకాలుగా ఉన్నానంటే ఆ యేసు వల్ల సంతోషంగా ఉన్నానని ఆ ధనవంతుడు తెలుసు. ప్రభు దేవుడి సంగమ ఆ ధనవంతుడు తెలుసు. అయ్యా ఈరోజు నేను అన్ని కలిగి ఉన్నానంటే నిజమే నాన్న. అయితే వేలాడుతున్న యేసుని చూశాడు. అయ్యా అక్కడి నుంచి పరిగెత్తుకుంటా అయ్యా యెరూషలేములోకి గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాడు. అయ్యా గేర్లగాడికి వచ్చాడు. ఆ భవనంలోకి వచ్చాడు. పిలాతు భవనంలోకి వచ్చాడు. ఆ పిలాతు భవనం అంతా దద్దరిల్లిపోయేదిగా అయ్యా పిలాతు ఓ పిలాతు అని కేక పెడుతున్నాడు. జాగ్రత్త వినండి. ఎవరా పిలాతు ఏంటి, ఇతడేంటి? అక్కడ చదవనా? పిలాతు నొద్దకు వెళ్ళి అక్కడ పురుషాప్ ఉందమ్మా. పిలాతు దగ్గర వెళ్ళాడు. పురుషాప్ ఉందంటే ఇక్కడ వివరించిన అర్థం. అయ్యా పిలాతు దగ్గర పోవడానికి వీళ్ళేమైనా చుట్టమా, వీళ్ళేమైనా బంధువా? ఆయన ఎవరు? రోమా చక్రవర్తి అయిన పిలాతు, రాజ పతండ మహారాజు. అటువంటి పిలాతు దగ్గరికి ఈ యేసు పోవడం ఏంటి?
ఏసేపు ఏంటి? అతను వింటాడా ఇతని మాట? అతను వింటాడా? అంత ధైర్యంగా ఎలా పిలుస్తున్నాడు? అంత ధైర్యంగా పిలుస్తున్నాడు ఏంటి? అంత కేకలు వేయడం ఏంటి? అయ్యా అంత ధైర్యంగా పిలిచడం ఏంటి? పిలాతు అని కేకలు వేయడం ఏంటి? అయ్యా అంత ధైర్యం పిలిచడం ఏంటి? అయ్యా ప్రభు దేవ సంగమా, అయితే ఆ పిలాతు అంటున్నాడు, అయ్యా ధైర్యంగా వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. ఏమే ధైర్యం అతనికి? ఏమే ధైర్యం అతనికి? ధనం ఉందనా, డబ్బు ఉందనా, హోదా ఉందనా, ధనవంతుడు ఉన్నాడనా? అయ్యా ధనవంతుడే ఉన్నాడనా? డబ్బు ఉందని పిలిచలేదు, హోదా ఉందని పిలిచలేదు, ఆస్తి ఉందని చెప్పలేదు. అయితే నా వెనుక యేసు ఉన్నాడని ఒక ధైర్యంతో పిలిచాడు ఆ పిలాతును. దేవుడికి మహిమ కలుగుగాక. యేసు మరాజుకు అతని వెనుక ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఈ రోజు మీ వెనుక ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఆ యేసేపు, అరిమత యేసేపు ఏ శవం కోసం, ఏ యేసు కోసం తపన పడుతున్నాడు. ఆ యేసయ్య ఈరోజు నీకు ఉన్నాడు, నాకు ఉన్నాడు. ఆ యేసయ్య నీకున్నాడు, నాకున్నాడు. అయితే ప్రభు దేవుని సంగమా, ఆ పిలాతు అంటున్నాడు, అయ్యా ఎందుకంటే ఈరోజు చెల్లి తల్లినా ధైర్యం కలిగి ఉండు, నీకు దేవుడు తోడే ఉన్నాడు, దేవుడు నీకు అండా ఉన్నాడు, దేవుడు నీకు అయ్యా ఆయన మహిమతోడే ఉన్నాడు. ఎందుకంటే పిలాతు సాధన సదృశ్యమన్నాడు, అయ్యా భయంకరంగా. ఎందుకంటే చాలా మంది అంటారు, అయ్యా పిలాతు మంచివాడని. ఎలా మంచివాడుగా మారాడయ్యా పిలాతు? పిలాతు ఎలా మంచివాడు మారాడు? ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యను బట్టి. పిలాతేమో అందరిని చంపుకుంటా సిలువలేసుకుంటా పోతున్నాడు, అందరిని చంపుకుంటా సిలువలేసుకుంటా సమాధులుగా దెబ్బతున్నాడు పిలాతు. అయితే ఆ ఇంట్లో ఉన్న నీతిమంతురాలు అతని భార్య ఉపవాస ప్రార్థనలు, దేవుని సన్నిధి, దేవుని మహిమ అనబడే బలిపీఠాలు కట్టబోతుంది ఆ ఇంటిలో. ఆ ఇంటిని బట్టి, ఆ భార్యను బట్టి, ఆ ఇల్లాలను బట్టి, ఆ నీతిమంతులను బట్టి అతను మంచివాడుగా మారాడు. అంతేగాని సాతాను సాదృశ్యం పిలాతు. ప్రభు దేవుడి సంగమం. అయితే పిలాతు అంటున్నాడు, ఏంటి ఆ కేక? ఎందుకు ఆ కేక? ఏమైంది నీకు? ఆ కేక నీకేమైంది? ఆపద? నీ సమస్య ఏంటి? నీ వేదన ఏంటి? నీకేమైనా పంచాయతీ చేయాలన్నా? నీకేమైనా నాతో నుంచి అవసరం పడిందా? నీకేమైనా అవసరం వచ్చిందా? ఏమైనా నీకు సహాయం చేయాలన్నా? నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా? ఏంటే సహాయము, ఏంటే సహాయము అంటుంటే ఆయన అంటున్నాడు, పిలాతు నీ వజ్రాలు వెత్తు, నీ మాణిక్యాలు వెత్తు, నీ డబ్బు వెత్తు, నీ అవసరం వెత్తు, వజ్రాలు వెత్తు, నీకు ఏమి వద్దు, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి. ఎవరు కావాలంట? యేసయ్య కావాలి. నానా ఆయన ఏమడుగుతున్నాడు చూద్దాం. అక్కడి నుంచి అమ్మా, యేసు దేహమును తనకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. అడగగా అడుపులు స్టాప్ ఉందమ్మా, అమ్మా కూర్చోమ్మా. ప్రభు ఎందుకు దేవుని సంగమా, అయ్యా నా దేహము నాకు ఇవ్వమని అడగగా, ఏంటయ్యా నువ్వు అడుగుతుండే ఒక శవానా? నిన్నగాక మన సిలువ వేసిన యేసు శవానా? అది కుళ్ళిపోయిందయ్యా. అయ్యా అది కుళ్ళిపోయింది శవము. అది ఉబ్బి ఉంటుందయ్యా, అది కంపు కొడుతూ ఉంటుందయ్యా శవము. అటువంటి శవాన్ని నువ్వు అడుగుతున్నది అయ్యా యేసు శవము. అయ్యా నేను అడుగుతున్నది యేసు శవానయ్యా అయ్యా అంటుంటే చెప్పు, అదే ఆ శవమే. ఏముందయ్యా శవములో? ఆ శవాన్ని నువ్వు అడుగుతున్నావు, ఆ శవాన్ని అడుగుతున్నావు ఏంటయ్యా అంటే, అవునయ్యా ఆ శవమే నాకు కావాలి. యేసు చనిపోయినా మీరు అనుకుంటున్నారే, అయ్యా యేసు చనిపోయినాడని నువ్వు అనుకుంటున్నావే, యేసు లేడని నువ్వు అనుకుంటున్నావే, యేసు లేడని ఇంకా లేడు 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 లేడంటున్నావే. ఆ యేసే నాకు కావాలి, ఆ రక్షకుడే నాకు కావాలి, ఆ దేవుడే నాకు కావాలి, ఆ మహిమగల దేవుడే నాకు కావాలి అంటున్నాడు యేసేపు. పిలాతు శవాన్నిచ్చినాడు. శవాన్నిచ్చినప్పుడు చదవలేం అక్కడి. పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాడు. యేసు శవాన్ని ఆజ్ఞాపించాడు. అదే నా సంతోషం, అదే నాకు కావాలి. లోకమంతా చచ్చిపోయినాడు యేసు అంటున్నారు. లోకమంతా పిలాతు కానించి, గవర్నర్ కానించి, సైనికులు కానించి, అయా పరిశుద్ధులు కానించి, అయా పరిశుద్ధులు కానించి మొత్తం చనిపోయినాడు అంటున్నారు. మొత్తం చనిపోయినాడు అనుకున్నారు. యేసేపు కూడా చనిపోయినాడు అనుకున్నాడు. తనకునే సమాధి ఆయనకి ఇచ్చేసినాడు. అయా చనిపోయినాడు ఇంకా లేడు 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 ఇంకా యేసయ్య లేడు అంటున్న వారి మధ్యలోనే ఆ సమాధిని బద్దలు కొట్టుకొని యేసు పైకి లేకపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మహారాజుకు యేసేపు ఆ దేహమును
తీసుకొని శుభ్రమైన ఒక నార బట్టలు చుట్టి తాను రాతిలో మొలిపించుకొని ఉన్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి అమ్మా పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన సలన. అయ్యా ఇంకా చాలా జాగ్రత్తగా యోసేపు ఏడుస్తూ అయ్యా 2 చేతులతో పట్టుకోండి అయ్యా సమాధి దగ్గర తీసుకొని పోతున్నాడు, సమాధి దగ్గర తీసుకొని పోతున్నాడు. సమాధి చేశారు, సమాధి అయిపోయింది. ఇంకా సమాధి అయిపోయింది. పెద్ద రాతి బండ దొబ్బాడు యోసేపు. సమాధిని మొలిపించిన యోసేపు కొత్త సమాధి అయ్యా పెద్ద బండ పెద్ద బండ దొబ్బాడు. 27వ అధ్యాయము 60 వచనం నుంచి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను అయా పరిసయ్యులు పిలాతునొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవముగా ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం వచ్చినది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. దేవదూత దిగిరాగాని అయ్యా మెరుపు వెళ్ళి భూకంపు పుట్టను పుట్టినప్పుడు అందరూ చచ్చిన వారి వెళ్ళి అయిపోయి చూసి అయ్యా ఇంకా దేవునే చూసింటే వాళ్ళు అక్కడే మాడి మసేపోతులు. మనం సూర్యునే చూడలేం, ఇంకా దేవుని చూస్తామా? దేవుని చూడలేం. అయ్యా అటువంటి ఎప్పుడైతే దేవదూత వచ్చి రాయి పొరలిస్తుందో భూకంప పుట్టిందో ఆ సమాధి బద్దలు కొట్టుకొని అయ్యా బద్దలు కొట్టుకొని లోపల కేక వేసుకుంటా యేసుక్రీస్తు వారు అయ్యా ఇదిగో మృత్యుడు రైతుని గాని ఇదిగో నువ్వు సజీవుడిగా ఉన్నాను అని కేకలు వేసుకుంటా దేవుడు పైకి లేసేస్తున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు మహారాజుకు